మిగిలిపోయిన వంటలతో మీరేం చేస్తారండి? మళ్ళీ వాటినే పెట్టేస్తే ఇంట్లో వాళ్ళు తింటారా? మొహం ఒత్తేస్తారు. ఇలా చేసి చూడండి. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌కి మిగిలిన చట్నీ తీసుకున్నాను. అలాగే నైట్ మిగిలిపోయిన సొరకాయ కర్రీ తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కాడలు, కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టేసుకొని వాటిని వేయించేసుకుంటున్నాను. అలాగే 2, 3 టమాటాలు వేసేసి బాగా మగ్గించేసి మిగిలిపోయిన సొరకాయ బ్యాటర్‌ని కూరని అందులో వేశాను. 5, 6 వెల్లుల్లిపాయలు వేశాను. కొద్దిగా జీలకర్ర వేసేసి ఒక్క 2 ఇంచుల వరకు చింతపండు వేసేసుకొని కొద్దిగా కారం కూడా వేసి రుచికి సరిపడినంత ఉప్పు వేసాను. ఆల్రెడీ చట్నీలో కాస్త ఉంటుంది, సొరకాయ కూరలో ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఇది మిక్సీలో ఆల్రెడీ చట్నీ పట్టినదే అండి జారు, అందులోనే ఇది వేసేసి ఈ చట్నీ మాత్రం తర్వాత కలిపేస్తా. ఇలా రోటి పచ్చడిలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి, బాగా మెత్తగా గ్రైండ్ చేయొద్దు. అదలా గ్రైండ్ చేసి పక్కన పెట్టిన తర్వాత పోపు వేసేసుకొని కలిపేసి ఇక ఇది పెట్టండి అన్ని కర్రీస్ తోటి సూపర్గా ఉందంట.